హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ ప్రజ్వల్ merlapaka. హాయ్ అందరికీ నమస్తే, మీ పొట్టిమామ. ఈరోజు వేళ విశేషం ఏంటంటే నెక్స్ట్ సాంగ్కి మన పొట్టిమామ మంచి లుక్తో వచ్చేస్తున్నాడు. ఏంటో తెలుసా, మంచి హెయిర్ ప్యాచ్తో వచ్చేస్తున్నాడు. అది ఎక్కడో తెలుసా, మేము హైదరాబాద్కి వచ్చాము. అండ్ ఆర్కే హెయిర్ స్టూడియో చాలా నెంబర్ 1 మేము విన్నాము. సో అక్కడికి వచ్చామన్నమాట, చాలా బాగుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మంచి లుక్తో రాబోతాడు పొట్టిమామ. మామ నెక్స్ట్ సాంగ్తో మంచి లుక్ కదా, మంచి లుక్. ఎందుకంటే మీరు అంటూ ఉన్నారు కదా, హెయిర్స్ పెట్టుకో, హెయిర్స్ బాగాలేదు, అక్కడక్కడ ఎంటుకలు లేవు అని. అందుకే మీ కోరిక ప్రకారం హైదరాబాద్కి వచ్చి ఆర్కే హెయిర్ స్టూడియోకి వచ్చి మంచి ప్యాచ్ పెట్టుకొని మీ ముందుకు మంచి సాంగ్తో మీ ముందుకు వస్తాం. ఖచ్చితంగా ఆ ప్రాసెస్ కూడా మీ అందరికీ చూపిస్తాము. అసలు దీని ప్రాసెస్ ఏంటి, ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి, అసలు మాకు చెప్పగలరు? మనకు వచ్చేసి 4 టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటాయి అన్నమాట. ఓకే ఓకే. ఫస్ట్ వచ్చేసి మనకు బాండింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో బాండింగ్ ప్రాసెస్ లో ఏంటంటే మనకు బాల్ హెడ్ ఉంటుంది కదా, ఈ బాల్ హెడ్ ని అనేసి మనము ట్రిమ్ చేస్తాం. ఓకే ఓకే. ట్రిమ్ చేసేసి ఎక్కడ వరకు ట్రిమ్ చేస్తారు? మనం ఈ సరౌండింగ్ వరకు ట్రిమ్ చేస్తాం. ఈ సరౌండింగ్స్ వరకే? ఈ సరౌండింగ్ వరకు మనం ట్రిమ్ చేస్తాం. ట్రిమ్ చేసేసి గ్లూ పెట్టి ప్యాచ్ ఫిక్స్ చేస్తాం అన్నమాట. ఓకే ఓకే. అంటే గమ్ తో చేస్తారా? మనం గమ్ తో చేస్తాం అన్నమాట. ఓకే. గమ్ పెడితే ఒకవేళ అంటే ఏమన్నా సాంగ్స్, హెవీ సాంగ్స్ చేసేటప్పుడు కానీ ఇట్లా ఏమన్నా గట్టిగా ఉండే అప్పుడు వీడిపోతుంది కదా? ఏం ఊడిపోదు మనకు. గమ్ వల్ల ఎలాంటి ఊడిపోయే ఛాన్సెస్ ఉండవు అన్నమాట మనకు. ఓకే ఓకే. కానీ అది లూజ్ అవుతుంది అన్నమాట. ఒక 40 days కల్లా మనకు లూజ్ అవుతుంది. లూజ్ అయినప్పుడు మనం సర్వీసింగ్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? మనకు సెకండ్ ప్రాసెస్ వచ్చి వీవింగ్ ప్రాసెస్ అన్నమాట. ఓకే. వీవింగ్ ప్రాసెస్ అంటే ఏం చేస్తామంటే మనము మన ఒరిజినల్ హెయిర్ ఉంది కదా, ఈ సైడ్ హెయిర్ ఉంటుంది, ఇలా సైడ్ హెయిర్ వచ్చేసి మనము ఈ సైడ్ హెయిర్ ని అల్లుతాం అన్నమాట. ఓకే. మొత్తం హెయిర్ ని ఒక్కొక్కటి ఇలా అల్లేస్తాం. ఓకే. అల్లాక మనము ప్యాచ్ అనేది ఫిక్స్ చేసి దీని కింద మనం ఎలాంటి గ్లూస్ ఇక్కడ ప్యాచ్ ఫిక్స్ చేసేసి ఇప్పుడు అల్లిన హెయిర్ ఉంటది కదా, అల్లిన హెయిర్ ని ఇప్పుడు మన ప్యాచ్ హెయిర్ ఉంటది కదా, రెండు కలిపి మనం స్టిచ్ చేస్తాం. ఓకే. అప్పుడు పర్ఫెక్ట్ గా వస్తుంది. అప్పుడు మనకు స్టిక్కీగా ఉంటది అన్నమాట హెయిర్ వచ్చేసి. అప్పుడు ఎటు చేసిన కదలదు మెదలదు. మనం ఏ మూమెంట్ చేసినా అది ప్యాచ్ అనేది మనకు ఎటు సైడ్ స్లీపింగ్ చేసేటప్పుడు కూడా ఏం కాదన్నమాట. అది వచ్చేసి వీవింగ్ ప్రాసెస్ మనం 3 months వరకు ఉంటది అన్నమాట. 3 months వరకు. ఓకే. ఇంకా ఏమున్నాయి ప్రాసెస్? నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకు టేపింగ్ ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. మన టేపింగ్ ప్రాసెస్ లో వచ్చేసి గ్లూ పెట్టారు అన్నమాట. మనకు టేప్స్ పెట్టారు. ఓకే ఓకే. రౌండ్ గా టేప్స్ పెట్టేసి మనకు టేప్ ఫిక్సింగ్ చేస్తారు. అది వీడిపోదా టేపింగ్? టేప్ కూడా చాలా గట్టిగా ఉంటది అన్నమాట. ఓకే. టేపింగ్ వచ్చేసి మనము సెల్ఫ్ గా కూడా చేసుకోవచ్చు అన్నమాట. అది చాలా గట్టిగా ఉంటది. అంటే మనము ఇక్కడికి రాలేని వాళ్ళు ఉంటారు కదా, టేప్ తీసుకొని వాళ్ళే పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే. దూరం ఉండే వాళ్ళు దానికి అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దూరం ఉన్న వాళ్ళు మనం టేపింగ్ ప్రొవైడ్ చేస్తాం. టేప్ ని తీసేసుకొని వాళ్ళు హోమ్ సెల్ఫ్ సర్వీస్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ వచ్చేసి మనకు క్లిప్పింగ్ ప్రాసెస్ ఉంటుంది. క్లిప్పింగ్. క్లిప్పింగ్ ప్రాసెస్ అన్నమాట. క్లిప్పింగ్ ప్రాసెస్ లో ఎలా అంటే మన ప్యాచ్ కి వచ్చేసి క్లిప్స్ ఫిక్స్ చేస్తాం. 3 sides క్లిప్స్ ఫిక్స్. ఓకే. ఇక్కడ ఒకటి వస్తుంది. ఇక్కడ ఒకటి బ్యాక్ ఒకటి మనకు వచ్చేసి 3 clips పెడతాం అన్నమాట. 3 clips పెట్టేసి ముందు వచ్చేసి మనం టేప్ పెడతాం అన్నమాట. అది కూడా మనము ఎప్పుడైతే అవసరం ఉంటే పెట్టుకోవచ్చు, నైట్ టైం లో తీసి కూడా పడుకోవచ్చు. అంటే మనకి ఇష్టం వచ్చినప్పుడు పెట్టుకోవచ్చు, దాన్ని చేసి పెట్టుకోవచ్చు. మనం ఎప్పుడు బయటికి వెళ్ళినప్పుడు యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే తీసేసుకొని మనం పడుకోవచ్చు. ఇది మా ప్రాసెస్. ఒకటేమో అంటే అతికిస్తారట, అంటే ఒకటేమో టేప్ పెట్టుకొని అలా చేస్తారంట, ఒకటేమో అల్లి ఆ ప్రాసెస్ ఏదో ఉంటుందంట, ఒకటేమో అంటే మనం ఇష్టం వచ్చినప్పుడు పెట్టుకొని తీసేసి, అంటే ప్యాచెస్ లాగా తీసుకొని మనం ఇష్టం వచ్చినప్పుడు తీసేసి దాన్ని పెట్టుకోవచ్చు. అంటే మనం ఇష్టం వచ్చినప్పుడు వేసుకోవచ్చు, లేకపోతే పక్కన పెట్టుకోవచ్చు, లేకపోతే అట్లా కూడా ఉండొచ్చు అనమాట. ఇది బాగుంది. వేసుకొని మనం అవసరమైనప్పుడు తీసి పెట్టుకునేది బెటర్గా అనిపిస్తున్నది. ఎందుకంటే మా ఊరిగా అట్నే అతికించుకొని ఉండలేము కదా, నాకు మాత్రం అన్ని బెస్టే, కానీ నీకు అనిపించింది అదే. 4వది. ఓకే ఓకే. అది సూపర్. మనం వ్యవసాయం చేసుకుంటాం. ఆ వ్యవసాయం చేసుకునేటప్పుడు అవి ఉంటే అతికించినట్టుగా అవి ఉన్నాయనుకో ఇబ్బంది. ఇదైతే తీసి ఆడ పెట్టుకుని వ్యవసాయం చేసుకోవచ్చు. సూపర్. మన పని మనం చేసుకుని మళ్ళీ కావాలంటే మన పాటలు వచ్చినప్పుడు డ్యాన్స్ వేసేటప్పుడు మనం తీసుకొని లక్షణంగా డ్యాన్స్ వేసుకొని సూపర్. ఏ బాధ లేదు. లాస్ట్ కానీ 4వది క్లిప్పింగ్ బాగుంది,
చాలా బాగుంది. అంటే అన్ని ప్రాసెస్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. కాకపోతే మన అంకుల్కి నచ్చింది లాస్ట్ ప్రాసెస్ కాబట్టి సో దాని ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఓకే కదా. సో ఆ మెజర్మెంట్ ని బట్టేసి మనం ప్యాచ్ ప్రొవైడ్ చేస్తాం. దాన్ని బట్టేసి మనకు ఎక్కడి వరకు బోన్ హెడ్ ఉందో అది చూస్తారన్నమాట. చూసేసి మనం ఆ ప్యాచ్ ఇస్తాం కదా, దాన్ని కవర్ అయ్యేటట్టు మనం మెజర్మెంట్ తీసుకొని మనకి ఇస్తారన్నమాట. ఓకే, ఇక్కడ లేనిది ఇక్కడ వచ్చేసింది. అండ్ పొట్టి మామకి ఓకే. దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయండి? ఇందులో వచ్చేసి మనకు చాలా టైప్స్ ఆఫ్ హెయిర్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చేసి లెస్ డెన్సిటీ, ఒకటి హై డెన్సిటీ. ఇది వచ్చేసి హ్యూమన్ హెయిర్ అండి. మన ఆర్కే హెయిర్ స్టూడియో హ్యూమన్ హెయిర్ మాత్రమే యూజ్ చేస్తాం అన్నమాట. వేరే హెయిర్స్ ఎలాంటి హెయిర్స్ మనం యూజ్ చేయము, ఓన్లీ హ్యూమన్ హెయిర్ మాత్రమే యూజ్ చేస్తాము. ఓకే ఓకే, అంటే ఓన్లీ హ్యూమన్ హెయిర్ మాత్రమే ఇక్కడ మన దగ్గర వచ్చేసి హ్యూమన్ హెయిర్ మాత్రమే యూజ్ చేస్తాం. వావ్, సూపర్ ఉంది. అదే నాకు కనిపిస్తుంది ఏంటి రియల్ హెయిర్ ఉన్నట్టు ఉందని. నిజంగా బాగుంది. ఒకసారి పెడతా పొట్టి మామ. పెట్టేదా? పెట్టి అబ్బా సెట్ గల. దీన్ని ఎలా సెట్ చేస్తారండి? ఇది సెట్టింగ్ వచ్చేసి మనకి ఈ ఏరియా ఉంది కదా. ఓకే, ఈ ఏరియా. ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియాలో మనకు 3 సైడ్స్ క్లిప్స్ ఫిట్ చేస్తారన్నమాట. ఇటొకటి 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 3 క్లిప్సింగ్ పెట్టేసి ఫ్రంట్ వచ్చేసి మనకు టేప్ పెడతారన్నమాట. టేప్ పెట్టేసి మనకు ఇలా ఫిక్స్ చేస్తారు. ఈ సైడ్స్ కి మన క్లిప్స్ ఉంటాయి కదా, క్లిప్స్ ఫిట్ చేసేస్తే ఫ్రంట్ నుంచి టేప్ ఫిట్ చేస్తారు. మనకు అవసరం ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు, లేదంటే క్లిప్స్ తీసేసుకోవచ్చు. ఆ క్లిప్స్ కూడా సెపరేట్ గా ఉంటాయి. దీనికే ఫిక్స్ చేసి ఇస్తారన్నమాట. దీనికి ఫిక్స్ చేస్తారు. మనకు వచ్చేసి ఇలా పెట్టేసి. ఇప్పుడు వచ్చేసి నేను క్లిప్పింగ్ ప్రాసెస్ చెప్పాను కదా, దీన్ని మనము బాండింగ్ ప్రాసెస్ కు చేసుకోవచ్చు అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు మనకి ఈ హెయిర్ ఉంది కదా, ఈ హెయిర్ ఇక్కడ వరకు మనకు ట్రిమ్ చేసేస్తాం అన్నమాట. చేసేసి దీనికి మొత్తం మనము గ్లూ పెడతాం, అదే గమ్ పెట్టేసి ప్యాచ్ ఫిక్స్ చేసేసుకుంటాం అన్నమాట. బాండింగ్ ప్రాసెస్. బాండింగ్ ప్రాసెస్ అన్నమాట. మనకు వచ్చేసి అది గట్టిగా ఉంటది. బాండింగ్ ప్రాసెస్ అనేది స్టిక్కీగా ఉంటది అన్నమాట. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకుంది క్లిప్పింగ్ ప్రాసెస్. సో ఇలా ఫిక్స్ చేసేసి మన టెక్నీషియన్ ఫేస్ కి ఎలా సెట్ అవుతుందో అలా హెయిర్ కట్ చేసేస్తారు. ఓకే ఓకే. సో ఫైనల్ గా ప్రాసెస్ ఫినిష్. సూపర్, నిజంగా ఎక్సలెంట్. మార్నింగ్ చూసాడు ఎలా ఉన్నారో, కానీ ఇప్పుడు చూడండి ఎంత అద్భుతంగా తయారయ్యాడు. అసలు యంగిస్ట్ అసలు పొట్టిమామ చిన్నప్పుడు ఏజ్లో ఉన్నప్పుడు అలా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. దిస్ ఈస్ గ్రేట్ గోస్ టు ఆర్కే స్టూడియో. సూపర్, థ్యాంక్ యూ. నీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నాకు నచ్చింది. చిన్నప్పుడు నేను ఎలా ఉన్నానో అలా ఉన్నాను. చిన్నప్పుడు నేను ఎలా ఉన్నానో అలా ఉన్నాను. అంత బాగా చేశారు, చాలా బాగా నచ్చింది. ఆర్కే హెయిర్ స్టూడియో. చూసారా ఫ్రెండ్స్, మార్నింగ్ మన పొట్టి మామ ఎలా ఉన్నాడో ఇప్పుడు చూడండి. ఒక పసిపిల్లవాడు చిన్నతనంలో ఎలా ఉంటాడో అలాగే హెయిర్ కూడా లుక్ అయితే మారిపోయింది. అసలు అంత అద్భుతంగా, అసలు అందుకే నేను ఎంచుకున్నాను ఆర్కే హెయిర్ స్టూడియో. అంకుల్ ఎలా అనిపించింది? నాకు చాలా బాగుంది. నేను చిన్నప్పుడు ఎలా ఉన్నానో అలా కనిపిస్తుంది. ఇదంతా చేసింది ఎవరి కోసం అంటే అభిమానుల కోసం, మా సర్ప్రైజ్ కోసం. వాళ్ళందరూ మాకు చెప్పడం వల్ల మాలోని ఉన్న లోటుతనాన్ని చూసుకున్నాము. అందుకే వచ్చాం ఆర్కే హెయిర్ స్టూడియో, వచ్చి ఈ రూపురేఖలని తీర్చిదిద్దాం. కాబట్టి తొందరలో మీ ముందుకి మరో సాంగ్తో ఎంటర్ అవుతున్నా.